బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా సంక్రాంతి పండుగకు సిద్ధమైపోయాయి. సో రద్దీ ప్రపంచాన్ని దాటుకొని ఒక ప్రశాంతమైనటువంటి పల్లెకు ఇప్పుడు ప్రజానీకం అంతా కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితి. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది. అయితే ఈ ప్రజలంతా కూడా క్షేమంగా వాళ్ళ స్వగ్రామాలకు చేరుకొని 3 రోజుల పాటు ఆనందంగా పండుగను జరుపుకోవాలని పోలీసులు కూడా ఆశిస్తున్నారు అండ్ కోరుతున్నారు. అందుకే ప్రయాణికులకు కొన్ని అత్యవసరమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారికి పోలీసులు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. టోల్ గేట్లు, జాతీయ రహదారి, అట్లాగే వంతెనల నిర్మాణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కడా కూడా వీళ్ళు ఇబ్బందులు తలెత్తకుండా, ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలను వీళ్ళందరూ కూడా రూపొందించారు. అందులో భాగంగానే ట్రాఫిక్ డైవర్షన్స్లు కూడా ఏర్పాటు చేశారు. ఇది గమనించండి. ఇప్పుడు గుంటూరు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే వాహనాలను నార్కెట్పల్లి వద్ద నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా దారి మళ్లిస్తున్నారు. అయితే నల్గొండ వద్ద రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ వాహనదారులు జాగ్రత్తగా వెళ్ళాలి, స్పీడ్ లిమిట్లో సేఫ్ డ్రైవింగ్ చేయాలని కూడా కీలకమైన సూచనలు చేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ వెళ్ళేవారు ఇప్పటి వరకు టేకుమట్ల డైవర్షన్ను ఎత్తివేయబోతున్నారు. ప్రస్తుతం అయితే టేకుమట్ల నుంచి ఖమ్మం హైవేపై వెళ్ళి యూటర్న్ తీసుకొని తిరిగి సూర్యాపేట రూట్ వైపు రావాల్సి ఉంటుంది. రద్దీ నేపథ్యంలో ఇప్పుడు హైవేపై నేరుగా వెహికల్స్ వచ్చే విధంగా ఇప్పుడు తాత్కాలికంగా ఒక రోడ్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి హైదరాబాద్ రాయనగూడెం సైడ్ వచ్చి యూటర్న్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇందులో స్వల్ప మార్పులు చేశారు. చివ్వెంల, ఐలాపురం వద్ద రూట్ డైవర్ట్ చేసి సూర్యాపేట మీదుగా డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్లే విధంగా ఇప్పుడు ప్రణాళికలను అయితే రూపొందించారు. ఇక రాజమండ్రి, విశాఖపట్నం గురించి విజయవాడ హైవేపై నకరేకల్ మీదుగా అర్వపల్లి చేరుకుంటారు కాబట్టి అక్కడి నుంచి మరిపెడ బంగ్లా, ఖమ్మం మీదుగా మళ్లిస్తూ ఉన్నారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారికి రూట్ డైవర్ట్ చేసుకొని రాజమండ్రి చేరుకోవచ్చు. ఇక పైన పేర్కొన్న ఈ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి నల్గొండ జిల్లాతో తెలంగాణ పరిధి ముగుస్తుంది కాబట్టి బార్డర్ దాటే లోపుగా మొత్తంగా 24 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. అంటే ఏంటి, డీప్ క్రాసింగ్స్ కూడా ప్రమాదాలకు కారణంగా మారాయి కాబట్టి రద్దీ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ను ఒక సీసీటీవీ కెమెరాలతో పూర్తిగా పర్యవేక్షించబోతున్నారు పోలీసులు. సైన్ బోర్డులు, విద్యుత్ దీపాలు కూడా తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. స్పీడ్ కంట్రోల్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తారు. గుంతలు పడిన చోట ఇప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు కూడా చేస్తున్నారు. అండ్ లాంగ్ డ్రైవ్ చేసేవారు ముఖ్యంగా నార్కెట్పల్లి వద్ద బ్రేక్ తీసుకుంటారు కాబట్టి అక్కడ టీ కానీ టిఫిన్ కోసం కానీ ఆగడం ద్వారా కూడా అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నారు. ఇక సూర్యాపేట జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘాని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే తగిన చర్యలు చేపట్టబోతున్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు కూడా గస్తీ కొనసాగిస్తాయి. సూర్యాపేట టౌన్, సూర్యాపేట రూరల్, మునగాల, కోదాడ అండ్ కోదాడ రూరల్ సిఐల ఆధ్వర్యంలో ఇప్పుడు రానున్న 10 రోజుల పాటు కూడా ఈ నిఘా ఉండబోతోంది. క్రేన్లు కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, టోయింగ్ వాహనాల్ని కూడా అక్కడ సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా కొంత రూట్ మ్యాప్ ఏర్పడింది కాబట్టి ఎవరైతే హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, లేదంటే పోలీసులు ఏవైతే సూచనలు చేశారో అవి ఖచ్చితంగా చూసుకొని పాటించి వెళ్లాల్సిందిగా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లాగే ప్రజల బాధ్యత కూడా, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెళ్తేనే వాళ్ళు కూడా సేఫ్గా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రూట్ మ్యాప్ని అలాగే రూట్ ప్లాన్ని ఖచ్చితంగా ప్రజలు కూడా పాటించాల్సిందిగా పోలీసులు అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు.